నా సాక్ష్యం ఏంటంటే 2016 సంవత్సరము మరి 17 సంవత్సరములో విజయవాడ బసవపున స్టేడియంలో మరి అమ్మగారు అయ్యగారి ద్వారా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను పాతపాడు ఏరియాలో పరిచర్య చేస్తూ ఉంటాను. నన్ను కూడా పిలిస్తే నేను రావడానికి ఇష్టపడలేదు. కానీ అనుకోకుండా ఆ ముందు రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. ఎట్లాగంటే దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, నువ్వు సేవకుడు సువార్త చేస్తున్నానంటున్నావు కదా, ఇదేనా నీకు నేర్పించిందని దేవుడు నన్ను గద్దించడంతో రెండో రోజు నైట్ మీటింగ్ అయిన తర్వాత దాదాపు 12:30 1 గంట అయ్యే టైంలో నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడికి తలంపించాడు. ఆ మీటింగ్ ఆవరణంలోకి వెళ్ళి నీవు కూడా ఏదైనా పరిచర్య చెయ్యాలంటే నేనేం చేయను ప్రభా, నేను వెళ్ళను అని అంటే అక్కడ చెత్త కాగితాలు అవన్నీ పారేస్తున్నాయి, అవన్నీ ఎత్తు అని చెప్పి ఆ సమయంలో దేవుడు నన్ను దర్శిస్తే దాదాపు 18 సంచులు మరి నిండా చెత్త ఏరేసి మరి దూరంగా తీసుకెళ్ళి పారేయటం జరిగిందండి. 3 రోజులు అలాగే మీటింగ్ వచ్చాను. అక్కడ రెండో రోజు నన్ను దేవుడు దర్శించింది ఏంటంటే, నీ దగ్గర మరి అక్కడ పరిచయ కొరకు నీవు కూడా ఏదైనా కానుక సమర్పించుకోనంటే నా దగ్గర అప్పుడు 1200 మాత్రమే ఉన్నాయి. అయితే ఆ టైంలో నాకు కావాలి ప్రభా, రేపు నేను అద్దె కట్టుకోవాలి, 5500 కావాలి, ఈ 1200 వేసేస్తే కనుక నాకు ఇబ్బంది అవుద్ది, ఈ ఉంటే ఇంకొద్దిగా జతపరచాయి కదా అని చెప్పి ఆ రోజు నేను 100 రూపాయల కాగితం మార్చి ఏదో చిన్న చిల్లర అక్కడ వేసేసి నేను వచ్చేసానండి. రెండో రోజు మరలా దేవుడు నన్ను దర్శించాడు. నీవు పరిచర్య కోసము నీ కానుక కూడా సమర్పించు అని దేవుడు వాక్యము చేత అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు గట్టిగా గద్దించడంతో ప్రభా నన్ను క్షమించు అని ఆ డబ్బులు తీసి ఆ యొక్క కానుక పెట్టులో నేను అవి వేసేసాను. మరుసటి రోజు ఉదయమే పొద్దున్నే ఆ మీటింగ్ అయిన తర్వాత రోజే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న మీరు రండి, ఉదయం తెల్లవారుజాముని 5:30కి మీరు రండి అన్న, మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పి అన్నారు. నేను అక్కడికి వెళ్ళి, నాన్న ఇప్పుడే రావాలా రేపు రావాలంటే లేదు, కొద్ది లేటుగా అంటే లేదని ఇప్పుడే రావాలంటే ఆ సమయంలోనే వెళ్ళి వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. ప్రార్థన చేసిన తర్వాత వారు ప్రయాణమై వెళ్ళిపోవడం సిద్ధపడ్డారు. నాకు చేతిలో కానుక పెట్టారు. వారు చెప్తూ వారు కానుక పెట్టే సమయంలో అన్నారు, అన్న ఇది నిన్నే మీరు వెళ్ళాల్సింది, పోస్ట్ పోన్ చేసుకున్నాము ఈ రోజుకి అని చెప్పి మాట్లాడారు. నేను ఇంటికి వచ్చి చూసుకుంటే దాదాపు 5500 కానుక నాకు దేవుడు ఇచ్చాడండి. మరొక అద్భుతం ఏంటంటే, నాకు వాహనం లేదు, వాహనంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎంత దూరం వెళ్ళినా సరే నడిచి వెళ్ళాలి, ఏదైనా ఆటోకి వెళ్ళాలి, లేదా ఛార్జీలు కూడా డబ్బులు ఉండేవి కాదు, నడిచి వెళ్ళాలి. అయితే 3వ రోజు మీటింగ్ అయిన తర్వాత నేను నా బ్యాగ్ తగిలించుకొని నడుచుకుంటూ వెళుతుంటే ఒక అన్యుడు, నా స్నేహితుడు, మరి మార్గంలో అతను అర్జెంటుగా రాత్రి 1 గంట టైంలో వెళతా నన్ను చూసి అతను గమ్యానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న నీకు బండి కొనిపియాలని చెప్పి ఆలోచన కలుగుతుంది నాకు అని అన్నాడు అతను. నేను ఎమ్మటే అన్నాను, అయ్యా నీ మనసులో కలిగిందా, నీవు నా మీద జాలిపడి ఇప్పిస్తున్నావా లేకపోతే నీ ప్రేరేపణ కలిగిందా అంటే, లేదన్న జాలిపడి కాదు, నాకు ఆలోచన వచ్చింది అన్నాడు. సరే నేను ప్రార్థన చేసుకొని రేపు ఉదయం వస్తాను అన్నాను. అయితే మధ్యాహ్నం వరకు కూడా వెళ్ళాలా. అతను చెప్పింది ఏంటంటే, నువ్వు వచ్చే వరకు కూడా నేను ఎక్కడికి వెళ్ళను, నా షాపుకి కూడా వెళ్ళను, నేను ఇంటి దగ్గరే ఉంటాను, నీకు బండి ఇప్పించేంత వరకు అన్నాడు. నేను దాదాపు 12:30 వరకు నేను వెళ్ళాలా. దేవునితో జవాబు తీసుకొని నేను వెళ్ళాలని నా ఆలోచనతో ఉండిపోయాను. 12:30 గంటలకు ఇది నా చిత్తమే, నువ్వు వెళ్ళు అని దేవుడు సమాధానం ఇస్తే ఆ రోజే ఆ సమయంలోని దేవుడు నాకు మంచి బండిని ఇప్పించాడు. చూడండి ఎంత దేవుడు, ఈ రీతిగా నేను వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ దేవుడు అక్కడ తీసుకెళ్ళి నా విషయంలో అద్భుతం చేయడానికి అక్కడ తీసుకువెళ్ళాడు. ఈరోజు కూడా మరి నేనైతే ప్రత్యేకంగా వేరే చోటకు వెళ్ళి ఉపవాసాలు ఉండాలని అనుకున్నాను. అయితే మరి ఇట్లా 50 దినాలు ఉపవాసాలు ప్రార్థన అని అనుకోకుండా నేను చూడటంలో జరిగింది. అయినా నాకు రావడానికి ఇష్టపడలేదు. కానీ నిన్న సరే ఎలా అయినా సరే అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనతో వచ్చాను. నిన్న ఎంతో ఆటంకం జరిగింది రాకూడదని, కనుక అయినప్పటికీ కూడా సరే నేను ఎలా అయినా సరే నేను వెళ్ళాల్సిందే, ఆ ఉపవాస ప్రార్థన నేను కూడా పాలు పొందాలని ప్రేరేపణతో అంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నా చిన్న సాక్ష్యం దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.